సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే మరి హోటల్ ఎంట్రన్స్ అనమాట. సో ఇదైతే మా యాన్యువల్ డే, మా కంపెనీ యాన్యువల్ డే అన్నమాట. సో షూటింగ్. సో ఇదైతే పైకి వెళ్ళడానికి దారి స్టెప్స్. సో అలా ముందుకు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ అన్నమాట. సో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సో అందరిది సో షీట్స్లో అయితే నేమ్స్ అయితే ఉన్నాయి. సో మనం అయితే సైన్ చేసేసాము. సో ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇంకా లోపలికి ఎంట్రీ లేదు, బయటనైతే ఫోటో సెషన్స్ అన్నీ జరుగుతున్నాయి. సో లెఫ్ట్లో చూస్తున్నారు కదా. సో చిన్న చిన్న గేమ్స్ స్టార్ట్ చేశారన్నమాట. సో ఇవైతే టాటూస్. సో మా ఫ్రెండ్స్ ఒక అతను వేయించుకుంటే నేను చూసాను అనమాట. సో టాటూస్ కూడా వేయించుకున్నాం. మనం అయితే కూడా పర్మనెంట్ కాదు, జస్ట్ నార్మల్ది. సో 1 వీక్ ఉంటుంది అంతే. సో పోయిద్ది. సో అలా అలా స్టార్ట్ అయిందన్నమాట ఈవెంట్. అలాగా స్టాటూస్ తోటి అన్నిటితోటి. సో ఇక్కడ చూసుకుంటే ఫోటో సెషన్, లెఫ్ట్లో చూసుకుంటే ఫోటో సెషన్ అనమాట. సో ఫోటో సెషన్ అయితే మేము ఫొటోస్ దిగాము చాలా. సో ఇక్కడ చూసుకుంటున్నారు కదా, చాలామంది రిచ్ ఏషియన్కి థీమ్ అన్నమాట. థీమ్ వచ్చేసి రిచ్ ఏషియన్ అనమాట. సో అందరు రిచ్గా రావాలని చెప్పేసి అదొక థీము. సో చూస్తున్నారు కదా, మొత్తం అందరూ రిచ్గా వచ్చారన్నమాట. సో ఇక్కడ చూస్తుంటే ఫొటోస్ వాళ్ళు తీసుకుంటున్నారు. నేను కూడా వీడియో కోసం అని చెప్పి కవర్ చేశాను కొన్ని. సో ఇది చూసారు కదా, నేనైతే షార్ట్ వీడియో మార్నింగ్ అప్లోడ్ చేశాను. సో మా వాళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో 360 డిగ్రీస్ మాట రొటేట్ అవుతుంది. సో వాళ్ళు ఐఫోన్తో తీస్తున్నారు. సో ఇలా ఉండిద్ది, కెమెరా తిరుగుతూ ఉంటుంది, మా వాళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు. సో అది చాలా ఫన్నీగా ఉందన్నమాట చూడటానికి. సో ఇలా అన్నమాట, ఇది నా గ్యాంగ్. సో అందరూ తెలుగు వాళ్ళే. సో మలేషియాలో రచ్చ చేయడానికి అందరూ కలిసామన్నమాట. సో అందరూ తెలుగు వాళ్ళే అన్నమాట. సో ఇంకా అలాగా మా గ్యాంగ్ తోటి అటు ఇటు తిరిగి సో వీళ్ళు మలేషియా వాళ్ళే, లోకల్ మా కంపెనీ వాళ్ళే. చూడండి మొత్తం అందరూ రిచ్గా వచ్చారన్నమాట. రిచ్ ఏషియన్ థీమ్ కదా. సో అందరూ ఫోటో తీసుకున్నాం, మనం కూడా వీడియో కవర్ చేసాము అలాగా. సో కొంతవరకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో తర్వాత నుంచి మనమైతే యాక్చువల్ సౌండ్స్ పెడతాను. సో మ్యూజిక్ అయితే స్టార్ట్ అయ్యి, సో మనకైతే లోపలికి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇంకా యాక్చువల్ సౌండ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో ఇప్పటి నుంచి అయితే మొత్తం చూడండి గైస్, మీరైతే చాలా నచ్చిద్ది. మీరు మొత్తం ఇండియన్ డ్యాన్సులు కూడా ఉన్నాయి చూడండి. సో స్టార్ట్ మాట, ఇక్కడ నుంచి ఈవెంట్ స్టార్ట్. సో నార్మల్ సౌండ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో అసలు ఆ టేబుల్స్ అది లోపల చూసినప్పుడు ఇదొక బాల్ షేప్ రూమ్ మాట. సో దీంట్లో అయితే ఎన్ని టేబుల్స్ ఉన్నాయో, సో చాలా టేబుల్స్ ఉన్నాయన్నమాట. సో మనదైతే టేబుల్ నెంబర్ 6 స్టేజ్ ముందే పడింది లక్కీగా. సో నార్మల్ సౌండ్స్ కూడా పెడుతున్నాను. సో అంటే అక్కడ ఉన్న సౌండ్స్. సో ఇక్కడ టేబుల్లో మన ప్లేట్స్, ఫుడ్ అయితే అంతేం లేదు, మన ఇండియన్ స్టైల్ ఏం లేదు, మొత్తం మలేషియా స్టైలే. సో ఇక్కడైతే అంతా బాగుందన్నమాట. సో మనదైతే టేబుల్ నెంబర్ 6 ఎత్తుక్కుంటా ఉన్నాను. సో టేబుల్ నెంబర్ 6 ఎక్కడరా అని ఎత్తుక్కుంటున్నా. సో చూస్తే స్టేజ్ పక్కన పడింది అన్నమాట. ఇక్కడ చూడండి. Now we would like to invite all of you to step into the ballroom right. Once everyone be seated, we are so ready to begin with our party tonight. ఇది డ్రమ్స్ అన్నమాట. మా వాళ్ళు అయితే డ్రమ్స్ వాయించారు. సో ఇది నార్మల్. తర్వాత ఒరిజినల్ మొత్తం వాళ్ళైతే గ్రూప్ వచ్చిందన్నమాట. వాళ్ళు డ్రమ్స్ కొట్టారు భయ్య, అసలు మామూలుగా లేదు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఒకసారి మీరు వినండి. సో ఇది నార్మల్దే. ఇక్కడ నుంచి ఒరిజినల్ స్టార్ట్ అన్నమాట. ఇక్కడ నుంచి ఒరిజినల్ స్టార్ట్ వాళ్ళు వాయించారు.
ఇది లేడీస్కి అందరికీ ఫోటో సెషన్ అనమాట. మాకు ఫోటో సెషన్ అయింది. సో ఓన్లీ ఫొటోస్ కోసం అనమాట అందరూ స్టేజ్ దగ్గరికి వచ్చాము. ఇది సౌత్ కొరియా నుంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్. నాకు ఎందుకో బీటీఎస్ అనిపించింది. వీళ్ళు సౌత్ కొరియా నుంచి మాట పర్ఫామ్ చేశారు. సూపర్ ఉన్నది మాట. ఇది మన ఇండియన్ పర్ఫార్మెన్సెస్. సో మన ఇండియన్స్ పర్ఫామ్ చేశారు. అంటే ఇద్దరు ఇండియన్స్ లీడ్ మాట, మెయిన్ లీడ్ ఇండియన్స్. సో ఇది మాట ఇండియన్ పర్ఫార్మెన్స్. ఇండియన్ షాక్ కూడా ఉంది ఇందులోనే. ఇక్కడ సాంగ్ పెర్ఫార్మెన్స్ మాట. ఇక్కడ ఇదేదో సింగింగ్ కాంపిటీషన్, ఏదో అందరూ కలిపి సాంగ్ పాడారు ఏదో. God's faith with them.
డ్యాన్స్ వేసిన వాళ్ళు టాప్ పైన తీసుకొని అదే బాగా డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళు టాప్ పైన తీసుకొని వచ్చి అలా కూడా బనీన్ వేసుకొని వచ్చేసాడు అనమాట. నార్మల్గా రౌడీ గెటప్లో వచ్చేసాడు. సో ఆయన కూడా టాప్ ఫైవ్లో సెలెక్ట్ చేశారనమాట. కానీ వెళ్తే ఏంటంటే మన బనీనూరి ఒక టవల్ వేసుకుని వచ్చిన ఆయన విన్నరు టాప్ 1 జెంట్స్లో. యాక్చువల్ జోన్ డ్యాన్స్ ఆడే విన్నారు. What happened? What happened? What partner individual dance? Hey, that. Clap for him a bit. Don't worry. I'm just next to you. Whatever I dance, you follow. Okay? We are team. Ready? Are you guys ready? We now how many songs we need? 2 songs we need, no? We got 3 more songs only. Come on, ready? 3, 2, 1, continue with the music. You tap, you tap, 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 you go up, you see, you don't lose to any. Korean song. The gentleman. ఇది లేడీస్ మాట. లేడీస్లో టాప్ 5 తీసుకొని వాళ్ళ డ్రెస్సెస్ వల్ల వాళ్ళు పెర్ఫామ్ చేయమన్నారు. ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తే వాళ్ళు విన్ ఇచ్చారన్నమాట. లేడీస్ లాస్ట్ అమ్మాయి రైట్లో లాస్ట్ అమ్మాయి అయితే విన్ అయింది.